హాయ్ హలో నమస్తే. వందే మాతరం 150 సంవత్సరాల ఈ యొక్క 150 సంవత్సరాల ఆయన యొక్క సందర్భంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ మస్ట్ అప్రిషియేట్ థ్యాంక్ టు బకిం చంద్ర చటర్జీజీ హూ హ్యాస్ రిటర్న్ వందే మాతరం ఇన్ 1882 1882లో బకిం చంద్ర చటర్జీ గారు రాసినటువంటి వందే మాతరానికి ముఖ్యంగా మనం థ్యాంక్స్ చెప్దాం. ఓకే, దాంట్లో వందే మాతరం కానీ జనగణమన కానీ ఇవన్నీ ఏంటంటే ఇన్స్పిరేషనల్ సాంగ్స్. భారతదేశానికి ఆ రోజు ఫ్రీడమ్ ఫైటర్స్ ఇన్స్పైర్ చేసుకోవడానికి వాళ్ళలో నిప్పు పట్టుకున్నారనమాట. గుండెల్లో రగలాలి బ్రిటిష్ వాళ్ళ మీద రగలటానికి రాసుకున్నటువంటి పాటలు జనగణమన, వందే మాతరం ఇవన్నీ కూడా డెఫినెట్గా ఇన్స్పిరేషనల్ సాంగ్స్. బట్ నిన్న అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు 2 అనుమానాలు వచ్చినాయి. ఒకటేంది అంటే యాక్చువల్గా దీన్ని నాకు సబ్జెక్ట్ తెలియదు. మేబీ ఆర్ఎస్ఎస్ వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కాబట్టి దే మే నో దిస్ మచ్, మంచి తెలిసి ఉండొచ్చు. కాంగ్రెస్ సీనియర్ నాయకులకు కూడా దీని గురించి తెలిసి ఉండొచ్చు, ముస్లిం లీడర్స్కి తెలిసి ఉండొచ్చు. బట్ నాకు అంత నాలెడ్జ్ లేదు దీని మీద, వందే మాతరం మీద. బట్ నిన్న ఈ కాంట్రవర్సీ వచ్చిన తర్వాత నీకు కొద్దిగా క్యూరియాసిటీ లోపలికి వెళ్ళి కొద్దిగా స్టడీ చేస్తే నాకు అర్థమైంది. అదేంటంటే నిన్న ఉత్తరప్రదేశ్లో ఒక ముస్లిం నాయకుడు, ఒక బీజేపీ అతను ముస్లిం నాయకుడి మధ్యలో ఒక చిన్న కన్వర్సేషన్, సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన ముస్లిం నాయకుడి మధ్య కన్వర్సేషన్ ట్విట్టర్లో జరిగింది. అతను ఏమన్నాడంటే వందే మాతరం 150 సంవత్సరాల యొక్క ఫంక్షన్కి నువ్వు రా, వందే మాతరం పాడదామన్నాడు బీజేపీ నాయకుడు. సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన ముస్లిం నాయకుడు అన్నాడు మేము రాము, మేము ముస్లిమ్స్మే, మీరు మసీద్కి వచ్చి నమాజ్ చేస్తారా, అలాగే మేము వచ్చి వందే మాతరం పాడము అన్నాడు అనమాట ముస్లిం అతను. నాకు డౌట్ వచ్చింది, ఇదేంటి వందే మాతరంకి ముస్లిమ్స్కి హిందూ మతానికి ఏం సంబంధం? ఇది మనం చిన్నప్పటి నుంచి స్కూల్స్లో చదువుతారా, పాడుతున్నాం కదా మనం రోజు. జనగణమన పాడుతున్నాం, వందే మాతరం పాడుతున్నాము. దీంట్లో ఎక్కడ కూడా మతపరమైనటువంటి పదాలు కూడా ఏమి ఉండవు. దాంట్లో ఫస్ట్ 2 స్టాంజర్స్లో కూడా ఎక్కడ కూడా రిలీజియస్ వర్డ్స్ కూడా పెద్ద కనిపించవు. న్యూట్రల్ కానీ ఇన్స్పిరేషనల్ కానీ ఒక సెక్యులర్ గానే ఉంటాయి అనమాట పాటలు 2. మరి ఇతరేంది ఇట్లా అన్నాడని చెప్పి లోపలికి వెళ్తే నాకు అర్థమైంది, మీ వరకు మీకు చెప్తాను. నాకు అర్థమైంది ఏంటంటే ఇది దుర్గాదేవిని దృష్టిలో పెట్టుకొని రాశాడట బకిం చంద్ర చటర్జీ గారు 1882లో. ఆయన ఒక ఆనందమత్త అనేటువంటి ఒక నవల రాశాడట. అసలు ఇంటెన్షన్ ఆఫ్ దట్ నవలే ఇట్ రిలేట్స్ టు వర్షిపింగ్ దుర్గాదేవి అట. ఆ నవల్లో ఇది రాశాడు కాబట్టి ఇంక అది ఆటోమేటిక్గా ఇది దుర్గాదేవిని దృష్టిలో పెట్టుకొని రాశాడు అనేది అప్పుడున్నటువంటి ముస్లిం లీగ్ వాళ్ళు అబ్జెక్షన్ చేశారనేది నాకు అర్థమైంది. ఎందుకు ఆనందమత్త అనేటువంటి ఒక నవల ఎందుకు రాశారు? బ్రిటిష్ వాళ్ళ మీద కొట్లాడటానికి ఆ రోజు కొంతమంది మాంకులు తిరగబడ్డారు. బెంగాల్లో మాంకులకి బ్రిటిష్ వాళ్ళకి జరిగినటువంటి ఆ గొడవల నేపథ్యంలో ఈ ఆనందమత్త అనే నవల రాశాడు కాబట్టి బకిం చంద్ర చటర్జీ గారు. సో ఆబ్వియస్లీ మాంకులు, పూజారులు, పాస్టర్లు వీళ్ళంతా రిలీజియస్గానే ఉంటారు కాబట్టి సో ఒక రిలీజియస్లోగా నవల్ కైండ్ ఆఫ్ రాశాడు అనేది ఒక ఎలిగేషన్, అంటే ఒక ఆలోచన కొంతమందిది. రెండోది రిలీజియస్ సెన్సిటివిటీస్ ఉన్నాయి దాంట్లో అని కొంతమంది అన్నారు, ఉన్నాయని చెప్పి మొత్తం 4 స్టాంజాలు ఉంటాయి, మొత్తం 3-4 ఉంటాయి. దాంట్లో ఫస్ట్ 2 స్టాంజాలు మాత్రమే తీసుకున్నారనమాట జాతీయ గీతంగా. లాస్ట్ 2 వదిలేశారు. ఎందుకు వదిలేశారంటే దాంట్లో దుర్గాదేవికి సంబంధించినటువంటి పదాలు ఉన్నాయని వదిలేశారట. ఇప్పుడు ఇదేంటంటే ఇప్పుడు వందే మాతరము అని అంటే నమస్కారం తల్లి అని అర్థం. యాక్చువల్గా నాకు అర్థమైంది, నమస్కారం తల్లి అంటే ఇది ఈజ్ రిఫ్లెక్టింగ్ ల్యాండ్, కంట్రీ యాజ్ అ మదర్. దాంట్లో తప్పులేదు. ఓకే, దేశాన్ని తల్లిగా పోల్చడం తప్పులేదు. బట్ ఇండైరెక్ట్గా దుర్గాదేవిని రిఫర్ చేశారు అని చెప్పేసి, ఎందుకంటే నేపథ్యం, నవల రాసింది మాంకులకి బ్రిటిషులకి గొడవ. ఆ కాంటెక్స్చువల్గా ఒక దుర్గాదేవిని దృష్టిలో పెట్టుకొని రాశాడు అనేది వీళ్ళ యొక్క ఆలోచన. ముస్లిం లీగ్ వాళ్ళది అయి ఉండొచ్చు. ఓకే, అది నాకు ఒకటి అర్థమైంది. రెండోది కొలోనియల్ ఆ టైంలో అంటే బ్రిటిష్ వాళ్ళతో గొడవ పడుతూ ఉన్నప్పుడు
ఈ స్వతంత్ర సమర యోధులు ఎవరైతే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ కాదు, పొరపాటు పడు కాదండి, ఇట్స్ నాట్ కాంగ్రెస్ పార్టీ. స్వతంత్ర సమర యోధులు మొత్తం కూడా వాళ్ళందరూ ఒక ఆర్గనైజేషన్ పెట్టుకున్నారు, దాన్ని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటారు దాన్ని. ఓకే, అప్పుడు దాంట్లో అందరూ ముస్లిమ్స్ కూడా ఉన్నారు అనమాట. దాంట్లో ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, అందరూ. ఎందుకంటే సెక్యులర్ యుద్ధం చేస్తున్నారండి దేశం, బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నారు దేశం పౌరులు మొత్తం. ఇప్పుడు దాంట్లో అందరూ ఉంటారు కదా, క్రిస్టియన్, హిందూ, ముస్లిం అందరూ ఉంటారు. అప్పుడు ఇది వందే మాతరం పాడదామని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేసినప్పుడు ముస్లిం లీగ్ వాళ్ళు అబ్జెక్షన్ చేశారట. ఈ వందే మాతరం ఏదైతే బకిం చంద్ర చటర్జీ గారు 1882లో ఒక మాంకులకి బ్రిటిష్ వాళ్ళకి జరుగుతున్నటువంటి ఆ నేపథ్యంలో దుర్గాదేవిని దృష్టిలో పెట్టుకొని రాశాడు. మమ్మల్ని పాడమంటాం కరెక్ట్ కాదని చెప్పి అప్పుడు ఒక అబ్జెక్షన్ చేశారని చెప్పి లాస్ట్ 2 స్టాంజాలు వదిలేసి ఫస్ట్ 2 మాత్రమే అడాప్ట్ చేశారు అనేది ఒకటి అర్థమైంది. 1937లో వాళ్ళు ఫస్ట్ 2ని తీసుకొని దాన్ని నేషనల్ సెక్యులర్, ఫస్ట్ 2 సెక్యులర్గా ఉంటాయి అన్నమాట. ఫస్ట్ 2 పదాలు సెక్యులర్గా ఉంటాయి, తర్వాత 2 డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే స్లోగన్స్లో ఏముంటాయంటే దుర్గాదేవిని పోల్చుంటాయి అనేది తెలుస్తుంది. ఓకే, ఇంకా తర్వాత అవన్నీ ఈ కొంతమంది అబ్జెక్షన్ చేస్తే ఇంకా అది పొలిటికల్గా రాసుకుందని పొలిటికల్గా వచ్చింది. ఎందుకు పొలిటికల్గా వచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బకిం చంద్ర చటర్జీ గారు మాంకుల దృష్టిలో పెట్టుకొని రాశాడు కాబట్టి, మోరోవర్ ఒక దేవతను దృష్టిలో పెట్టుకొని రాశాడు కాబట్టి వేరే వాళ్ళతో అంటే బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడటానికి దుర్గాదేవి యొక్క ఇన్స్పిరేషన్ తోటి ఆమెని దుర్గాదేవి మన తరపున పొట్లాడుతుంది అనేటువంటి ఉద్దేశంతో రాసినటువంటి ఒక స్టాంజా కాబట్టి నేషనలిస్టిక్ అప్రోచ్లో రాశారు. కాబట్టి ఇప్పుడు బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు దాన్ని నేషనల్ యాంథమ్గా పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారనేది నాకు ఒకటి అర్థమైంది ఈ యొక్క నిన్న ఉత్తరప్రదేశ్లో జరిగిన కాంటెక్స్ట్ని బట్టి. ఓకే, అయితే ఇది వీళ్ళు ఏమంటారు అబ్జెక్షన్ చెప్పడానికి, ముస్లిం లీగ్ వాళ్ళు అబ్జెక్షన్ చెప్పడానికి ఈ ఫస్ట్ 2 స్టాంజాల్లో పెద్దగా కంట్రవర్సీ ఏమిటి, వందే మాతరం, సుజలాం సుఫలాం, మలయజ శీతలం, సస్యశ్యామలం మాత్రం అంటే అబౌట్ టు యూ మదర్, రైట్లీ వాటర్డ్, రిచ్లీ ఫ్రూటెడ్, కూల్ విత్ ది విండ్స్ ఆఫ్ ది ట్రూత్, డార్క్ విత్ ది డ్రాప్స్ ఆఫ్ ది హార్వెస్ట్ ది మదర్ అని తప్పే లేదు, దాంట్లో అసలు ఏమీ లేదు. ఓకే, చాలా సెక్యులర్గా ఉందన్నమాట అది. రెండోది శుభ్రజ్యోత్స్న పులకతయామిని పుల్లకు సుమిత ద్రుమదల శోభిని సుహాసిని సుమధుర భాషిని సుఖదాం వరదాం మాతరం అనేది దీని అర్థం కూడా హర్ లైట్స్ రిజాయిసింగ్ ద గ్లోరీ ఆఫ్ ది మూన్ లైట్, ల్యాండ్స్ క్లోత్ బ్యూటిఫుల్లీ విత్ ఆర్ ట్రీస్ అండ్ అదే చెట్లు దాంతో పోల్చారనమాట. లైటు, స్వీట్నెస్ దాంతో పోల్చారు. సో అంతవరకు ప్రాబ్లం లేదు కాబట్టి ఆ రెండు జాతీయ గీతంగా అడాప్ట్ చేశారట. దాని తర్వాత ఇది 3వ స్టాంజా ఉందో దాన్ని వదిలేశారట, 3వ స్టాంజాని తీసుకోలేదట. ఎందుకంటే దీంట్లో కొన్ని పదాలు రాశారు వీళ్ళేమని, తుమి విద్య, తుమి ధర్మ, తుమి రిధి, తుమి మర్మ, ఇదంతా కూడా సాంస్క్రిట్ పదాలు ఉన్నాయి. దీని మొత్తం కూడా అన్ని సాంస్క్రిట్ పదాలు ఉన్నాయి. శక్తి, తుమి మా భక్తి, తుమి అని ఉంది. అది బెంగాలీ కదా, బెంగాలీలో రాశాడు కాబట్టి ఏంటి తుమి అని ఉందండి. ఓకే, ఇక్కడ ఒక పదం ఏమని ఉండిద్దంటే మీ చేతులే మాకు ఏమన్నది, ఇన్ ద యామ్స్, మీ చేతుల్లోనే మా యొక్క స్ట్రెంగ్త్ ఉంది అని అంటే. ఎందుకంటే దుర్గాదేవికి 10 చేతులు ఉంటాయి కదా, సో దాన్ని దృష్టిలో పెట్టుకొని రాశాడని. బహుశా ఇది ఇప్పుడు నాకు అర్థమైంది ఎందుకు ఈ ముస్లిమ్స్ మేము అంత డైరెక్ట్గా మేము రాము వందే మాతరానికి ఎందుకు అన్నారు నేను ఉత్తరప్రదేశ్లో అనేది ఇప్పుడు నాకు ఒక కాంటెక్స్చువల్గా అర్థమైంది. ఇది ఏదేమైనా నా ఉద్దేశం నా పర్సనల్ అభిప్రాయం ఏంటంటే జనగణమన కానీ వందే మాతరం కానీ దర్ ఇన్స్పిరేషనల్ సాంగ్స్ టు ఫైట్ అవర్ ఎనిమీ బ్రిటిషర్స్. ఓకే, అసలు అవి సెక్యులర్గా ఉంటాయి. మనం పాడిన స్కూల్లో పాడినవి చాలా సెక్యులర్గా ఉంటాయి 2 పదాలు కూడా.
జనగణమనతో ప్రాబ్లం లేదు, వందే మాతరంతో కూడా ప్రాబ్లం లేదు. మేము హ్యాపీగా పాడతాం దాన్ని. రాసిన వాళ్ళు దుర్గాదేవిని దృష్టి పెట్టుకొని రాశారేమో, మేము పాడేటప్పుడు దేశాన్ని దృష్టిలో పెట్టుకొని పాడతాము. రాసినటువంటి రైటర్ యొక్క మైండ్ సెట్ ఏమో మనకు అనవసరం అదే. బట్ వీఆర్ థింకింగ్ అబౌట్ ది కంట్రీని దృష్టిలో పెట్టుకొని మనం పాడుతున్నాం కాబట్టి ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఎ బిగ్ ప్రాబ్లం. దీన్ని ప్రాబ్లం చేస్తుంది పొలిటికల్ పార్టీలు. ఇటు పక్క భారతీయ జనతా పార్టీ, అటు పక్క కాంగ్రెస్ వాళ్ళు ఓట్ల బ్యాంకు కోసం రాజకీయాలు చేస్తున్నారు. ఇదిగో జనగణమనొద్దు, వందే మాత్రమే పాడాలి, వందే మాత్రమే పెట్టాలి అని ఊరికే రెచ్చగొట్టడానికి అంతే. జనగణమనతో ప్రాబ్లం లేదు, వందే మాత్రంతో ప్రాబ్లం లేదు. ఇది బీజేపీలు చేసే రాజకీయం. అది ఇటు పక్క కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, వాళ్ళు సెక్యులర్ సైడ్ ఉంటారు. బట్ ఇక్కడ ముస్లిమ్స్ ఉంటారు. కాంగ్రెస్లో ఎక్కువ మంది ముస్లిం సపోర్టర్స్. ముస్లిమ్స్ ఏమంటారు, ఇదిగో మేము వందే మాత్రం పాడము, మీరు దుర్గాదేవిని పెట్టుకొని మేము దృష్టిలో పెట్టుకొని మీరు రాశారు కాబట్టి మేము పాడము అనేది అదే లోపలికి వెళ్ళి రిలీజియస్ వైపు చూస్తే ఎవరు ఇప్పుడు క్రిస్టియన్స్ కూడా పాడరు. ఎప్పుడైతే దీన్ని బట్టి క్రిస్టియన్స్ కూడా వందే మాత్రం పాడరు, దుర్గాదేవిని దృష్టి పెట్టుకొని రాస్తే. అందుకని దుర్గాదేవిన అది కాకుండా రిలీజియస్ కాంటెక్స్ట్ వదిలేసి దేశం వైపు, దేశం యొక్క సెక్యులర్ దేశం వైపు, భారతదేశం వైపు చూస్తే అందరూ కలిసిపోతారు. హిందూ, క్రిస్టియన్, ముస్లిం మొత్తం కలిసిపోతారు. జగన్మోహన్ పడతారు, వందే మాత్రం పడతారు. ఓట్ల బ్యాంకు కోసం రాజకీయం చేస్తే ఇవన్నీ వస్తాయి బయటికి. అది నేను చాలా రోజుల నుంచి కూడా ఈ సెక్యులర్ భావం మీద మాట్లాడుతున్నాను. హిందూ సహోదరులు కూడా నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నేను ఎవరికి వ్యతిరేకం కాదు, హిందువులు కానీ ముస్లిం, క్రిస్టియన్ ఎవరికి వ్యతిరేకం కాదు. అసలు అందరు కలిసి ఉండాలని నాకు చిన్న ఇంటెన్షన్, దాంతోనే మాట్లాడుతున్నా రోజు. థ్యాంక్ యూ, నమస్కారం.